ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిరు కదా, చిత్రాలైనాయి. అవేందో చూద్దాం పారి. బత్తి సార్కు భక్తి బానే ఉందుల్లో. బడ్జెట్ పెడుతున్నామని పొద్దుగాలనే ఇంటామతో కలిసి గుడికి పోయి వచ్చిండు. ఆందాని బాగా రావాలని ఇద్దరు మొక్కుకున్నట్టున్నారు. అటెనక బడ్జెట్ బ్యాగ్ పట్టుకొని మన రేవంతం సార్ తానికి పోయిండు. బ్యాగు చేతిలో పెట్టి ముసి నవ్వులు నవ్వుకున్నారు. బడ్జెట్ లా ఏం లేకున్నా ఇంత ధూమ్ధామ్ చేస్తున్నామని నవ్వుకున్నారో, లేకపోతే సీఎం సార్ కు బ్యాగుకున్న సోపతి ఆదికొచ్చి నవ్వుకున్నారో సమజ్గాలే. కానీ రేవంతం సార్ అయితే బ్యాగును ఒకటికి రెండు మాటల మర్రేసి తిరిగేసి చూసిండు. ఇక బడ్జెట్ అయిపోయినాక రేవంతం సారు పాకే కుర్చీలకెళ్ళి లేచి బట్టి సార్ను అలుముకున్నట్టు చేసిండు. పాపం రెండు చేతులతోనే అలుముకుందామని బట్టి సార్ వస్తే సారు ఓ చెయ్యి అడ్డం పెట్టి అంటి ముట్టనట్టే చేసి అవతల పడ్డాడు. ఇక రేవంతం సారు మస్తు బిజీగా ఉంటాడాయే. అందుకే ఇట్లా బడ్జెట్ అయిపోగానే ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద అదే అసెంబ్లీలో మీటింగ్ పెట్టిండు. మాదిగ బిడ్డల మీద సార్కు మస్తు ప్రేమ ఉన్నదని చెప్పుకొచ్చిండు. కానీ అలా ఎమ్మెల్యే ఏముల ఈరేశం సారు స్వీట్ తీసుకొస్తే ఏం చేసిండో చూడుండ్రో పారి. ఎస్సీ వర్గీకరణ చేసిండన్న ప్రేమతోని లడ్డు తీసుకొచ్చి ఇస్తే పక్కకు నూకేసిండు సీఎం సారు. మరి స్వీట్ ఎక్కువ తినడో లేకపోతే దళిత బిడ్డ చేతితోని తినడోనని అక్కడ ఉన్నోళ్ళు గుసగుస పెట్టుకున్నారు. మొన్న గుమ్మన్ నర్సే సార్ను జూబ్లీ ప్యాలెస్ లకు రానియలే, ఇవాళ ఏముల ఈరేశం సార్ ఇచ్చిన లడ్డు తినలేదంటే పోలీస్ పటేల్ ఇంటోళ్ళు ఇట్లనే చేస్తారు కావచ్చు అని అనుకుంటున్నారు జనం.